హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ శాంతి తెలుగు వ్లాగ్స్. హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఏం మాట్లాడుకుంటున్నామంటే, కొత్త పెళ్ళి కొడుకు పెళ్ళి కూతుర్ని మేము పోచమ్మ టెంపుల్కి తీసుకెళ్తాము. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళతో ఒక గేమ్ ఆడిపిస్తామన్నమాట. అది గేమ్ కూడా అనరు, లైక్ దాన్ని ఏమంటారో నాకు పేరు తెలియదు. బట్ ఏంటనేది నేను ఇప్పుడు చెప్పాను, మీరు వ్లాగ్లో చూడండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా నవ్వుకుంటారు. మిస్ అవ్వకుండా వ్లాగ్ కంటిన్యూగా చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మేము రెడీ అయిపోయాం అందరం టెంపుల్కి వెళ్ళడానికి. ఇంకా కొంచెం వేరే పని ఉంది అని చెప్పి మేము ఇక్కడ రాగానే సత్యనారాయణ వ్రతం అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ముందే కథపీట మొత్తం అలంకరించుకుంటున్నాము. ఇక్కడ అలంకరించుకున్న తర్వాత మేము పోచమ్మ టెంపుల్కి వెళ్తాము. తను వచ్చేసి మా సిస్టర్ అండి. మేము మాట్లాడుకుంటున్నాము చాలా ఫన్నీగా, అక్కడ ఏం జరుగుతుంది అనే దాని గురించి మేము ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాము. నేనైతే ఎప్పుడు చూడలేదు, మా మ్యారేజ్లో కూడా అలాంటిది ఏం జరగలేదన్నమాట. సో నేను ఇప్పుడు ఫస్ట్ టైం అది చూస్తాను. లైక్ నాకు చాలా చాలా ఎగ్జైటింగ్ ఉంది, అసలు ఏం చేస్తారు అని. మేమందరం కలిసి వెళ్తాం కదా, అప్పుడు చూడాలి. నేను చాలా ఫన్నీగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు, చూడండి. మా ఇంట్లో జరిగిన సత్యనారాయణ వ్రతం ఎలా చేసుకున్నామనేది కంప్లీట్గా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. చూడండి, చాలా బాగుంటుంది. సత్యనారాయణ స్వామి పూజ చేసేప్పుడు 5 కథలు చెప్తారనమాట. అది వింటే చాలా పుణ్యం వస్తుంది అని చెప్తారు. చాలా మంచిది. మనం చేసుకోకపోయినా అట్లీస్ట్ కథ వినడం అనేది చాలా మంచిదనమాట. సో స్కిప్ చేయకుండా కథ మొత్తం వినండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మేము కిందకు వచ్చాము, అందరం రెడీ అయిపోయాం, కిందకి దిగాము. మేము వెళ్తున్నాము టెంపుల్కి. డిస్కస్ చేసుకుంటున్నాం, నడుచుకుంటూ వెళ్ళాలా లేకపోతే కార్లో వెళ్దామా అని. కొంచెం దూరం అండి ఇంటి దగ్గర నుంచి. సో మేము అనుకున్నాము చాలా ఎండగా ఉంది, సో మేమందరం కార్లో కాదు, నడుచుకుంటూ కాదు, కార్లో వెళ్దామని మేమందరం కార్లోనే వచ్చేసాము. ఇప్పుడు టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయాము. ఫస్ట్ అయితే ప్రదక్షిణలు చేసిన తర్వాత మేము వినాయకునికి పూజ చేసుకుంటున్నాము. పక్కనే వినాయకుని టెంపుల్ కూడా ఉంది. సో నేను వినాయకునికి పూజ చేసిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసాము, అమ్మవారికి దర్శనం చేసుకున్నాము, పూజ చేసుకున్నాము, అర్చన చేయించారు. ఇప్పుడు అనేది నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. నేను చెప్పాను కదా, మీరు చాలా ఫన్నీగా ఉంటుంది, నవ్వుకుంటారని. చాలా బాగుంటుందండి. ఇక్కడ చాలామంది వచ్చాము, మా రిలేటివ్స్ అందరం కలిసి మేము ఇక్కడ వచ్చాము. తను పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు బాగున్నారు కదా, పేరు చాలా బాగున్నారు కదా. ఇక్కడ చూడండి. ఇంకా ఇప్పుడు టెంపుల్ బయట మేము ఒక మ్యాట్ వేసుకొని అక్కడ కూర్చున్నారు. ఇక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు ఎలా చేద్దాము అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, మనం పందిట్లో తలంబ్రాలు పోసుకుంటాం కదా, అవి కొన్ని తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి 9 వరుసలు అవి పెడుతున్నారు. 5 అవి పోస్తూ 9 వరుసలు పెడుతున్నారు. పెట్టి ఇంకా ప్రాసెస్ అనేది చేస్తారు. చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. నాకు కొత్తగా కదా, నేను ఎప్పుడు చూడలేదు, మా మ్యారేజ్లో కూడా ఇలాంటిది ఏం చేయలేదు. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాను. చూడండి, నేను అక్కడ ఓకే, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. మా మామయ్య నుంచాలి కదా, ఏం చేస్తాం? అవునా, ఏం చేస్తారు ఇప్పుడు? అవన్నీ వేసుకుంటే అయిపోతాయో మళ్ళీ అయిపోయినవి తీసుకొని మళ్ళీ వేయాలి. అవి చింతగింజలతో చింతగింజలు ఉంటాయి కదా, బియ్యంతో ఆడుతున్నారా? ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపు అవుతుంది అవన్నీ అయిపోయేదాకా? ఎలా అయిపోతాయిరా? అయిపో కూడా
పోసిన కుప్పని మళ్ళీ తీసుకుంటారు. ఎట్లా అయిపోతుంది? వాళ్ళు తీసుకొని కొన్ని పక్కకు పెట్టి మళ్ళీ వేసుకుంటూ ఉండాలి. కొన్ని తీసుకొని పక్కకు పెట్టుకొని మళ్ళీ వేయాలి. అట్లా అది అయిపోగానే ఆట అయిపోతుంది. అక్క సమ్మానిసుకోవాలి. ఇది అందరిలో ఉంటుంది. ఇదే ముఖ్యమా? అక్క లిప్స్టిక్ పోయింది. ఆల్రెడీ అక్కకు చెప్పింది మా దాంట్లో ఉంటుంది అని. ఇక నువ్వు ఉన్నాయంటే కష్టం. ఇక తినేసి ఏం కదా అమ్మ, నోరుతో తీసుకుంటారు. ఏంటి చిన్న పిల్లోనివా? ఇంకా పెద్ద ఇంటింటే ఇస్తారు కదా. నోరుతోనే ఇంకా ఫోటో క్లియర్గా వస్తుంది. అమ్మ నువ్వు అన్న లెక్క ప్రకారం నేను కూడా అక్కకి సపోర్ట్ చేయాలి. మర్చిపోయా. లేదు అక్క, మా అక్క. ఇక్కడ 3 పెడతా, 5 అయితే పెడతా. లైట్ ఏం చెప్తామనుకో లేదు, లైట్ అని చెప్తున్నా అంతే. ధైర్యం చెప్తున్నా. ఏం కాదులే. ఇంకా చిన్న ఇయ్యాలి. ఇంకా చిన్న ఎందుకు మరి పిల్లని తీయలేదు? మరి బాబు వంకాయ ఆలుగడ్డనా? ఫస్ట్ వంకాయలు ఇట్లా ఉడకబెడతారా? పోసుక వేసేసిరా అది? అది ప్లెయిన్ రైసా? ఇవి బగారా రైస్ కా? ఓడి బియ్యం కూడా వండేస్తారు అట్లనే? ఏమో మరి. शक्ति ज्ञान आवाहन आदि सहित श्री सत्यदेव पूजांच अहम करिष्ये अक्षतలను అక్షతల నీళ్ళు పోసుకొని కరిష్య అనుకుంటూ మీ ముందర వదిలేసారు. శ్రీ పరమేశ్వర దేవతో ఈ నీళ్ళు పోసి అది కాలేసి ఆ గిన్నె కాలేసి అందులో వదిలేశాడు.
श्री परमेश्वराभ्यां नमो नमः। अतः श्री नारायण दिव्य पूजनं च करिष्ये इति संकल्प्य अपोपस्पृश्य श्री परमेश्वराय नारायणमूर्तये नमो नमः। निर्विघ्नेन परिसमावाच्यं महागणाधिपते पूजनं च करिष्ये श्रीमन्महागणाधिपतये नमः। आखिलासु गिन्न पगन पडेशे अंतर पने उल्लंड श्री परमेश्वराभ्यां नमो नमः। अदिशे మీరు వేసుకున్నవి వాడిపోయినాయి కదా నిన్నట్టుగా తీసేసి బాడీ చేయడం చిన్న పని చేయకుండా అయిపోవాలి. కంఫర్ట్ ఉంటుంది అట్లా ఏమైనా ఒకటి వేస్తే వాళ్ళకి చిరాకు వస్తుంది. నిర్విజ్ఞాన మహాగణాధిపతే పూజనం చ కరిష్యే. చేతిలో పూలు అక్షతలు తీసుకోవడం మహాగణాధిపతే దివ్యమూర్తయే నమో నమః. అంత అక్షతలు పూలు చేతం వై ప్రాణ అమృతమాప ప్రాణానే విధాస్తానుదే సాంగాయి సాయిదాయి సపత్ని పుత్రవాత్మేస్య మహాగణాధిపతం ఆవాహయామి. కలశారాధనం చ కరిష్యే. చెంబునే చెంబులకి తీసుకో దానికి గంధం ఫోటో పెట్టేసేదానికి ఓం గుర్వస్వ పల్లెం తీసే ఎక్స్ట్రా పల్లెం ఇన్నర్ పల్లెం తీసే ఎక్స్ట్రా అలా పక్కన పెట్టేసి దాన్ని ఫోటో పెట్టేసాను గంధం ఫోటో పెట్టేసాను. కలశ్యామకాష్ణో ఖండార్ద్ర సమాశ్రిత మూలే తత్ర సదా బ్రహ్మాబ్జేమాతృగణాస్పృత కలశేన కింద పుష్పాక్షతైర్యంకృత్య చిన్న పెట్టండి ఒక ఫోటో పెట్టేసి గంధం గంధం దాని మీద ఫోటో పెట్టేసి అదా దేవాలయం గంధద్వారామిత గంధం కల్పయామి. పువ్వు వేసుకోండి. పువ్వు కొన్ని అక్షరాలు వేసేయాలి. అది మధ్యలో పెట్టేసేయండి. ఆ బంతిపూలు తీసేయండి. బంతిపూలు వాడరు పక్కన పెట్టి అది మధ్యలో పెట్టేసి ఇలా చెంబు మొదలు పెట్టేసి అందరికి అందరి కొంచెం మొదలు పెట్టుకోండి. అందరితో నిశ్చయ పెట్టేసి కలశ్యామకాష్ణో ఖండార్ద్ర సమాస్పృత మూలే తత్ర సదా బ్రహ్మాబ్జేమాతృగణాస్పృత కుక్షౌత సాగరా సర్వే సప్తద్వీపాసుందర ఋగ్వేదో యజుర్వేదో సావేదో క్షత్రవర అంగైచైతా సర్వే కలశంప సమాశ్రిత అత్ర తిష్టత గాయత్రీ సావిత్రీ సరస్వతి శాంతి పుష్టీకరీ తథా ఆజాతు దేవ పూజార్థ మమాదుర్దక్షిణేకారక దేవమాత్మానం చ ప్రోక్ష చేతి ఆ లాకులు ఉన్నాయి చూడు ఆ లాకులు ఉన్నాయి 2 ఆకులు పట్టుకొని చల్లేసేయండి. శివ శివ అనుకుంటా నీకు కనిపించిన అన్ని వస్తువుల మీద లోపల దేవుని మీద కలశం మీద అన్నిటి మీద శివ శివ అని కూడా చల్లేసేయండి. అపవిత్ర పవిత్రవ సర్వావిస్తాగతవ విస్మరే దేవమీశాన సవాభ్యంతర సుజే. తర్వాత నీ మీద చల్లుకో మీ వాళ్ళందరి మీద చల్లేసేయండి. అపవిత్ర పవిత్రవ సర్వావిస్తాగతవ విస్మరే దేవమీశాన సవాభ్యంతర సుజే. శివ శివ శ్రీ పరమేశ్వరాయ మహాగణాధిపతయే నమో నమః. మహాగణాధిపతయే నమో నమః. చేతుల అక్షరాలు తీసుకోండి. అంతే ఓం సోనేతే ప్రణత్మాదిక్షోప్ర ప్రాణమీనో దేవోగం జోపశ్యేమ సూర్యమచ్చరంతే మన్మతే ప్రణయాన స్వస్తే అమృతం వై ప్రణా అమృతమాప మహాగణాధిపతం ఆవాహయామి. గణపతి మీద చేతులు తీసుకుని అక్షరం వేసండి. గణపతి మీద మహాగణాధిపతం ఆవాహయామి. ఆసనం సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. పాద్యపాద్యం సమర్పయామి. 3 సార్లు నీళ్ళు చల్లండి. ఎవరన్నా కొంచెం చల్లండి. 2 ఆకులు పట్టుకోవాలి. మీద వాళ్ళని నిశ్చయపట్టుకోండి. అక్కడ గణపతి మీద ఒక 3 డ్రాప్స్ చల్లచ్చు. మహాగణాధిపతయే నమో నమః. పాద్యపాద్యం తీసుకుని దాన్ని 3 సార్లు చల్లండి. పాదేవాలయం పాదయోర్ పాద్యపాద్యం సమర్పయామి. ఇక్కడే ఉన్నాడు చూస్తూనే ఉన్నాడు. చెప్పినాడు ముందే చెప్పినాడు. మహాగణాధిపతయే నమో నమః. పాదయోర్ పాద్యపాద్యం సమర్పయామి. అస్తే లోపల 3 చుక్కలు పసుపు ముద్ద ఉంది కదా महागणाधिपतिं पादयोर्पाद्यपाद्यं समर्पयामि अस्तेश्वर्यं समर्पयामि मुखे आजमनीं समर्पयामि आपोष्टमज भवस्तानभूर्जेतुदातन महेरणादित्ययोगक्षमतमोरश्चवाजतेन
सदति रोमादस्मारङ्गस्पश्यादिनमः आपोजनेदाजनः श्रीमन्महागणाधिपतये नमः देवानाम् अभिवस्त्राविदे वस्त्रैकं दधारयामि इमं वस्त्राणि वसावसाः श्री परमेश्वराय महागणाधिपतये नमो नमः देवानां मद मुट्टिंచేసి గర్భ దగ్గర महागणाधिपतये नमो नमः देवानां मद गन्धद्वारा विदगन्धये అక్షతలు తీసుకోండి అక్షతలు తీసుకొని గణపతి మీద అక్షతలు వేసి స్వామి నీకు కొత్త బట్ట కొత్త వస్త్రం పెట్టామనుకుంటూ నమస్కారం చేసుకోండి महागणाधिपतये नमो नमः वस्त्रात्मकर्षाविदेन पुदगाः पूजमान अभिचन्द्रावर्तवेदोर्गण्यपुष्पान्द्रजनो सोम महागणाधिपतये नमः अभिवस्त्रान् समर्पयामि यज्ञोपवेदं परमं पवित्रं प्रजापतेर्य सहजं पुरस्तात् आयुष्यमक्रियं प्रथमं च शुभ्रं यज्ञोपवेदं परमस्तेजः महागणाधिपतिं यज्ञोपवेदं धारयामि शुद्धाचमनीयं समर्पयामि देवानां मद गंधद्वारा गंधं తీసుకొని గంధంలా పసుపుల కుంకుమాల ముంచేసి అక్కడ గణపతి దగ్గర పెట్టేసి పసుపు మూత మీద మహా తీసుకుంటూ గణపతి మీద ఓం గణేశాయ నమః అనుకుంటూ అర్చన చేస్తుంది ఓం శుభకాయ నమః అందరూ చేయబట్టుకోవాలి మహాగణాధిపతये నమో నమః దేవానాం మద శుభకాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః విఘ్నాయ నమః विघ्नराजाय नमः धूमकेतवे नमः गणाध्यक्षाय नमः बालचन्द्राय नमः स्कन्दपूर्वजाय नमः श्रीमन्महागणाधिपतये नमः श्रीद्रोणे उत्तम विश्वने अक्षराणि महागणाधिपतये नमो नमः देवानां मद षोडश नाम पूजां सर्वं समर्पयामि देवानां मद धूपार्थे दीपार्थे अवरत తీసుకోండి అగరత్తులు విడిచేయండి దశాంగంగుల వేద సుగంధ స్మనోహర దాక్షాకర్పూర సంయుక్త ధూపోహ ప్రదృశ్యత श्रीमन्महागणाधिपतये नमः धूपमाग्रापयामि ग्लास बिయ్యం పోసి పెట్టిన చూయించేసి అలా పెట్టేసి ఇంకో రెండు దాకా श्रीमन्देवाय परमात्मने ఒక చుక్క నీళ్ళు తెలిసే గణపతి शुद्ध धूपदीपानंतर शुद्ध आचमनीयं समर्पयामि महागणाधिपतये दिव्यमूर्तये नमो नमः याः फलनीर्जा इति याः फलनीर्जा फल कुडे कुडे దండం పెట్టుకొని కుడే महागणाधिपतये नमः గిన్నెల మీద ఖాళీ ఉన్నాయి గిన్నె మీద ఖాళీ ఉందా నేను అక్కడ పో श्री परमेश्वराय महागणाधिपतये नमो नमः देवानां मद याः फलनीर्जा इति इसरा कड़गदे इंत मुझे मंदर बैठे क्या చేసుకోవాలి श्रीमन् महागणाधिपतये मूर्तये नमो नमः सुवर्णकलं पुट्ने अन्य लाइगे इपन अन्य దేవుని ओम सत्येन प्रसंजयामि अमृतोपस्मरणवते महागणाधिपतये नमः प्राणाय स्वाहा स्वाहाय स्वाहा ज्ञानाय स्वाहा दानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये उदकपानं समर्पयामि अमृताभिधानवते उत्तरा आपोषणं समर्पयामि हस्तप्रक्षाल्याः पादप्रक्षाल्याः मुखे आचमनीयं समर्पयामि इति नमस्करोमि श्रीविघ्नहर्ता श्रीमन्महागणाधिपतये दिव्यमूर्तये नमो नमः
నీరాజనం దర్శయామి ఇది నమస్కారోమి మీరు దండం పెట్టుకోండి మనకి దండం పెట్టుకోండి మీరు जय बोलो विघ्नहर्ता भगवान की जय श्रीमन्महागणाधिपतये नमः श्रीमन्महागणाधिपतये नमः आनन्दामङ्गलनीराजनं दर्शयामि सम्पूर्ण महागणाधिपतये नमः उत्तरे कुबेराज नमः कुबेर ईशान रुद्रमावाहजामि మొత్తం అక్షరం చేతిలోనే వేస్తారు ఈశాన రుద్రమావాహజామి స్థాపయాక్షతే రక్షతే సంపూజయామి అత అనంతరేణ పంచలోక పాలక దేవతాభ్యో నమో నమః ఇప్పుడు నవగ్రహాల పేరు అష్టదిక్పాలకుల పేరు ఇప్పుడు పంచలోక పాలకులు 5 ఉంటారు మొదటి వాడు గణపతి అక్షర చేతిలో పెట్టుకోండి ఎడమ చేతిలో నేను చెప్పినప్పుడల్లా కొన్ని అక్షరం వేస్తాం ఓం మద శ్రీమన్మహాగణాధిపతయే నమః మల్లా గణపతికి దండం పెట్టి మహాగణాధిపతయే నమో నమః గణానాం త్వా గణపతికం భవామహే కవిం కవిరాపుష్టాస్తమం జ్యేష్ఠరాజబ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆర్షణ్వన్నోదకస్య సాధనం మహాగణాధిపతయే నమః ఇత్యావాహజామి చేసేసి ఊరుకోనంటే కంటిన్యూ వేయకుండా చేసేసి ఊరుకోండి మళ్ళా చెప్తా श्री परमेश्वराय महागणाधिपतये नमः अस्मिन् कुम्भे पुनः महागणाधिपतिम् आवाहयामि अनन्तरेण दुर्गा परमेश्वर्याय नमः दुर्गमेन श्रीवरुणमावाहयामि स्थापयाक्षते रक्षते सम्पूजयामि अनन्तरेण महाविष्णुर्देवताभ्यो नमो नमः विष्णुमूर्तिని దర్శించుకోండి ఆ నారాయణుని దర్శించుకొని ప్రచేతసే వినుష్టమాయ తప్పతే ఓజే వసంతమకం హృదే అదా దేవానాం అక్షతే రక్షతే సంపూజయామి ఆవాహిత నవగ్రహ అష్టదిక్పాలక పంచలోక మూర్తయే నమః దేవానాం విద్యాసనం సమర్పయామి మళ్ళీ కలశం మీద అన్ని గ్రహాల మీద అక్షరం అనంతరం ఒక పండు తీసుకొని ఆ పళ్ళని నైవేద్యం పెట్టేసాం ఓం జా కులని జా అబల విశ్వజాశ్చ పుష్పనే బృహస్పతి ప్రతిపదాస్తారంతో ఒక పండు తీసుకోండి పండు తీసుకొని ఒక దిశ आपो हिष्टे स्नपजामि आपो ऑटोमेटिकली क्लिक करते शिवनमोरस्य भाजते हनः उषदेन मातरः अस्मारङ्गस्य क्षयाजन्मदः आपो धनेदाचतः ओम मदा श्री गौरीपदेवतायै नमो नमः देव्याश्रितवापः वस्त्रैक्पञ्चधारयामि यमं वस्त्राणि वसावसाः अभिवस्त्राद्वसना अश्वामिदेन स्तुतिगाः पूजमाना अभिचन्द्रावस्तलेनो हिरण्यविश्वान् रतिनो सोम श्री गौरीपदेवता समर्पयामि मूर्तानि जलसमोद हस्तप्रक्षाल जापादप्रक्षाल जापे आदमने समर्पयामि गण्डूशार्थे शुद्धान् समर्पयामि नमस्करोमि गौरी परदेवतायै नमो नमः गौरीव्रतमायुक्ता भागवलेकरैरित मुक्तासूर्णतमायुक्ता आम्बूलं सदृश्यता देवी मद दक्षिणसहिताम्बूलं निवेदयामि गौरी परदेवतायै नमो नमः देव्यास्वतमानः चूडीव्रतमायुक्ता नागवल्लेकरैरिता मुक्तासूर्णतमायुक्ता ताम्बूलं प्रदृश्यता देवीं दक्षिणसहिताम्बूलं समर्पयामि शुद्धा देवी मद
तांबूल चर्वनानंतर शुद्धाचमनीं समर्पयामि कर्पूर मेरिस्कोनी నీళ్ళు వేయమన్నప్పుడు నీకు అన్ని దగ్గర కట్టేసరే అక్కడ దాకా జల్లాల్సి వస్తుంది అన్ని దగ్గర गौरी आनंदादिव्यमंगलनीरांतर्शयामि शुद्ध आचमनीय समर्पयामि पुनर्नीराजनं मल्लामर्पिंचंడి తర్వాత ఇదే నమస్కారమి శ్రీ గౌరీ పరదేవతాయే నమో नमः अनंतरनास्ते श्रीनारायणं प्रार्थयामि पूजयामि नमः ओम भूर्भुवस्सुवः लक्ष्मीकांतं करुणेन जोगसस्यार्कं वंदे विष्णुं भवभयहर सर्वलोकैकनाथं श्री लक्ष्मीनारायण देवताभ्यो नमो नमः स्वामी सर्वजगन्नाथ पूजावतारकं तावत्त्वं प्रीतिभावेन बिम्बेऽस्मिन् सन्निधिं कुरु श्री रमासत्यनारायण स्वामिने नमः समर्पयामि समर्पयामि हस्तेश्वर्गं समर्पयामि मुखे आसने समर्पयामि आ चंद्रतोने सन्नगा अभिषेकం చేస్తాను ఏడట్ల కోసం సన్నగా దారతి కోసం హిరణ్యవర్ణస్య పాలకాజాత కృష్ణభోజాస్కంద్ర అగ్నేయాగ్రవంతరే రూపాస్త అవశ్యక పునర్వందో కుమ్రాజావరణోజాత మధ్య సత్యాతదేవ శంకరాన మధుస్సు జసుజయోజా పాలకాస్థాన అవశ్యక పునర్వందో గైచంద్ర కోసం ఓం ఆప్య పక్కన పడేసాను నీళ్ళు పక్కన పడేసా ఇంకా అన్ని పట్టుకుని గైచంద్ర కోసం ओम आप्याज सतमेतदे विश्वतस्तोष्यं भवावाज संगदे आप्याज समदंत सोष्वा विरोधिभिः अदान सत्प्रतस्तवः संते भजागं सुतमाशा संवष्टया नर्मान् दिशाः ఐదేవేద పక్కన పెట్టేసండి మంచి విగ్రహం కడిగేసండి ఓం తదిక్తరావన్నోకాదశం విష్ణోర్సవ స్వాదు పవసరిజ్ఞాజన్మనే స్వాదురేంద్రాజైరామే స్వాదుర్మిత్రాజాగరుణాజవాజవే బృహస్పతే బ్రహ్మా పదాక్షర కృతం విమక్షరే కృతమస్సధామ కృతమస్స సోమ రక్ష ఓ రక్ష श्री नारायणो देवताभ्यो नमो नमः देवानामितमापः नानाविध अक्षरविस्सेंడి స్వామి కొత్త వస్త్రం పెట్టాలనుకుంటూ ఆ సత్యదేవునికి దండం పెట్టుకోండి అవివస్త్రాదోదనార్షావేదుదాన్ భుజమానాభుజన్నా భక్తవేనం హిరణ్యజ్ఞశ్వాన్ తదినో సోమ దేవతా నూతన వస్త్రమిదే వస్త్రమాస్తేర్య యజ్ఞోపవీతం మళ్ళీ అందరూ అక్షరం వేసండి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదేవ్య సహజం పురస్తాద ఆయుష్యమక్రియం ओम ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः दीपं धूपं दीपं दर्शयामि देवता धूपदीपानंतर शुद्ध आचमनीयं चुक्कनी शुद्ध आचमनीयं समर्पयामि फलं निवेदयामि नापरसंचामे अमृतोपस्करणमसि अमृतमस्तु प्राणाजस्वाहा अपानाजस्वाहा
ब्रह्मणे स्वाहा मध्ये मध्योदकान् समर्पयामि अमृताभिधानमसे उत्तर आभोजनं समर्पयामि मूर्तानि देवमदास्त प्रक्षाल्य श्री सत्यदेवाय नमः पादौ प्रक्षाल्य मुखे आदमे समर्पयामि गण्डूचार्थे शुद्धान् समर्पयामि नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् श्रीरमासत्यनारायण स्वामिने नमः आनन्दादिव्यमङ्गलनीरान् दर्शयामि शुद्धा आत्मने समर्पयामि पुनर्नीराजनं दर्शयामि प्रसारजालि ఒకసారి శిరసా గృహ్ణామి నమస్కరోమి జై బోలో శ్రీ సత్యదేవ భగవాన్ కీ జై ఒక్కసారి పైకి లేపేసి అందరు దండం పెట్టుకోండి ఒక్కసారి పైకి లేపి సత్యదేవాయ నమః ఆనందామంగళనీరాజం దర్శయామి ఇది నమస్కారమే అంతా చేతులు అక్షరాలు పట్టుకోండి సైలెంట్ గా ఉండండి శ్రీ పరమేశ్వరాజ శ్రీ యజ్ఞ యాగాదులన్నీ కూడా చేస్తూ ఉండేవారు అలా యజ్ఞ యాగాదులన్నీ కూడా చేస్తుండే సందర్భంలో వాళ్ళకంటూ కొన్ని సందేహాలు పడుతూ ఉన్నాయి అయితే ఆ సందేహాలన్నీ కూడా తీర్చడానికి అక్కడికి వచ్చాడు వ్యాస భగవాన్ యొక్క శిష్యుడైనటువంటి సూత మహర్షి ఆ సూత మహర్షి రాకతో వాళ్ళంతా కూడా ఆనందంతోనే ఆ స్వామి చక్కగా కూడా ఆతిథ్యం ఇచ్చారు చక్కగా పిలిపించారు ఆ స్వామి కూడా సంతోషపడి భోజన తాంబూలాలు అందుకొని ఆ సూత మహర్షి ఒక చెట్టు కింద విశ్రాంతి ఒక సామాన్య మానవుడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా అతి సులభంగా పొందగలడో అటువంటి వ్రతరాజము కానీ పూజ కానీ మాకు చెప్పండి మేము దాని లోకానికి అందిస్తాం అనుకుంటూ అడగ్గా అయితే అప్పుడు ఆ సూత మహర్షి చెబుతూ ఉన్నాడు గుణాలన్నీ కూడా సంచరిస్తూ ఆయా లోకాల్లో జరిగేటువంటి వింతలు విశేషాలన్నీ కూడా తెలుసుకుంటూ ఆ జగత్ప్రభు అయినటువంటి నారాయణునికి ప్రతి నిత్యం కూడా ఈ వార్తలన్నీ కూడా విన్నవిస్తూ ఉండేవాడు అలా లోకాలన్నీ సంచరిస్తూ ఆ నారద మహర్షి భూలోకానికి వచ్చాడు భూలోకంలో ఉండేటువంటి జనులంతా కూడా నానా ఇబ్బందులు అవస్థలు పడుతూ ఉన్నారు భగవంతుని యొక్క అనుగ్రహం లేక వాళ్ళంతా పరితపించిపోతూ ఉన్నారు ఇంకా ఇదే సమయం అనుకుని ఆ నారద మహర్షి వెంటనే వైకుంఠానికి వెళ్లి వైకుంఠంలో స్వామి దర్శనం చేసుకుని ఎంతో పులకరించిపోయి ఆ స్వామిపై కీర్తనలు స్తోత్రాలన్నీ కూడా పఠించగా స్వామి అనుగ్రహించి తనను చూసి ఏమయ్యా నారద ఎందుకు ఇలా హఠాత్తుగా వచ్చావు అనుకుంటూ ఆ నారాయణుడు అడగ్గా నారదుడు చెబుతూ ఉన్నాడు స్వామి ఇలా నేను ప్రతినిత్యం సంచారం చేస్తూ అలా భూలోకానికి వెళ్ళాను భూలోకంలో ఉన్న జనులంతా కూడా మీ యొక్క అనుగ్రహం లేక పరితపించిపోతూ ఉన్నారు మరి దానికి ఏదైనా వ్రతరాజం ఉంటే నాకు విన్నవించండి దానికి ఆ సమస్య తీరేదిలాగా అనుకుంటూ అడగ్గా సాక్షాత్ భగవంతుడే చెబుతూ ఉన్నాడు నాయనా నారద నీవు చింతించకు నీ యొక్క సమస్యకు చక్కటి పరిష్కార మార్గము అదే శ్రీ రమా సత్యనారాయణ స్వామి యొక్క దివ్య వ్రతకల్పము దీన్ని ఏనాడైతే ఎవరైనా ఆచరించవచ్చును దీనికంటూ ఎటువంటి భేద భావాలు ఏమీ లేవు కాబట్టి అందరూ కూడా ఆచరించి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని అతి సులభంగా పొందొచ్చు అయితే ఈ యొక్క వ్రతరాజమును ఎవరైతే చేరుస్తారో వాళ్ళు ముందుగా స్వామి దృఢంగా సంకల్పించుకొని స్వామి ఈ యొక్క పూజలు ఫలానా తేదీన చేస్తాననుకుంటూ తన యొక్క బంధుమిత్ర సపరివారంగా చక్కగా కల్పోక్త విధానంగా ఎవరైతే ఆచరిస్తారో స్వామి యొక్క అనుగ్రహం చేత వారికి ఉండేటువంటి ఈతి బాధలు కావచ్చు కష్టములు కావచ్చు నష్టములు అన్నీ కూడా దూరం అయిపోయి స్వామి యొక్క అనుగ్రహం చేత వారికి లక్ష్మీ సంపత్తులు సిద్ధిస్తాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోగానే తాను ఎంతో కూడా సంతోషపడిపోయాడు మళ్ళీ తాను సంచారానికి బయలుదేరిపోయాడు అలా నారదుడు అంతర్ధానం అయిపోయి మళ్ళీ భూలోకానికి ప్రవేశించి భూలోకంలో ఉండే జనులందరికీ కూడా ఈ వ్రతరాజమును వివరించి వారందరి చేత ఇక ఈ వ్రతాన్ని చేయించడం ఆయన ప్రారంభం చేశాడు అత ప్రథమోధ్యాసమాప్త అక్షతై సంపూజయామి జై బోలో శ్రీ సత్యదేవ భగవాన్ కొబ్బరికాయ దగ్గర పెట్టుకోండి కథ అయిపోగానే ఇక కొట్టుడే కొబ్బరికాయ నేను ఆనందాదిత్యమంగళ నీరాజనం దర్శయామి శుద్ధ ఆచమర్యం సమర్పయామి పునర్నీరాజనం దర్శయామి ఇది నమస్కరోమి జై బోలో శ్రీ సత్యదేవ భగవాన్ కీ జై ద్వితీయోధ్యాయ అందరూ ఒకసారి పైకి లేపించండి అందరు దండం పెట్టుకోండి నారాయణాజతే నమః చేతులు అక్షతలు తీసుకోండి చేతులు అక్షతలు ఎవరైనా ఉన్నారా అనుకుంటూ అడగ్గా సూతమని చెబుతూ ఉన్నాడు పూర్వము కాశీ అనే నగరాన ఒక బీద బ్రాహ్మణుడు వస్తుండేవాడు ఆ బీద బ్రాహ్మణుడు తాను ప్రతిరోజు కూడా కాశీ నగరమంతా సంచరిస్తూ తాను భిక్షాన్ని చేసిన ఎవరూ కూడా దయదలిసి తనకు భిక్ష వేసేవారు కాదు అయితే తాను ఎంతగా భగవంతుడైనటువంటి ఆ నారాయణుడు తన ఎదుట ప్రత్యక్షమై ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం అంటే ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో తన ఎదుట ప్రత్యక్షమై ఇలా అడుగుతూ ఉన్నాడు ఏవయ్యా బ్రాహ్మణ ఎందుకు ఇలా చింతిస్తూ ఉన్నావు నీ బాధ గల కారణం ఏంటంటూ అడగ్గా ఆ బ్రాహ్మణుడు చెబుతూ ఉన్నాడు
ఇలా ప్రతినిత్యం నేను సంచారం చేస్తూ నేను భిక్షాన్ని చేస్తున్నా కూడా ఎవరు కూడా నాపై దయదలిచి కనీసం భిక్ష కూడా వేయట్లేదు. నేను ఎంతో బాధపడుతూ ఉన్నాను అన్నాడు. ఆయన చింతించకు, నీ యొక్క సమస్య పరిష్కార మార్గము సత్యదేవం యొక్క దివ్య వ్రతము. దీన్ని ఏనాడైతే నీ ఇంట నీ యొక్క బంధుమిత్ర సపరివారంగా ఆచరిస్తామో ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత నీ కష్టాలని దూరం అయిపోతాయి, లక్ష్మీ సంపత్తి సిద్ధిస్తాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోగానే తాను సంతోషపడ్డాడు. ఈ వార్తను తన భార్యకు తెలియజేశాడు. ఉదయాన్నే లేచాడు. ఆ స్వామి సంకల్పించుకొని ఎన్నడూ లేని విధంగా నారాయణ నామస్మరణ చేస్తూ భిక్షాన్ని చేశాడు. అయితే సాయంత్రం అయ్యేసరికి ఆ భిక్షంతా కూడా పూర్తి అయ్యేసరికి తనకు రోజు ఇచ్చేదానికంటే అంతకు రెట్టింపు రూపంలో 10 రెట్లు ఎక్కువగా తాను సంపాదించే వరకు ఆ భిక్షంతా కూడా అదంతా కూడా ఆ ద్రవ్యమంతా కూడా స్వామి పూజకై వినియోగించాడు. ఇంకా ఆ రోజు నుంచి మొదలుకొని తన దగ్గర ఏదుంటే అది ఆ స్వామికి సమర్పించుకుంటూ ప్రతి నెల ప్రతి పౌర్ణమి తిథిన ఆ స్వామిని పూజిస్తూ వచ్చాడు. అలా పూజిస్తూ ఆ కాశీ నగరంలోనే ఎంతో ధనవంతుడుగా నిలిచిపోయాడు. అయితే ఆ బ్రాహ్మణుడు ఒకనొక రోజున పౌర్ణమి తిథిన ఆ స్వామిని పూజిస్తూ ఉన్నాడు. అదే వీధి చెట్ల మోసుకునే వ్యక్తి దాహార్తులై దప్పిక వేసి ఇంటింటా వెతుకుతూ ఉన్నాడు. ఈ ఇంట్లో పూజ జరుగుతుంది. బ్రాహ్మణుడు ఇంట్లోకి వెళ్ళాడు, ప్రసాదం తీసుకున్నాడు. పూజంతా కూడా అయ్యే వరకు ఉండి ఆ బ్రాహ్మణుని అడుగుతూ ఉన్నాడు, ఏమయ్యా బ్రాహ్మణ, ఏం చేశావు ఇంతవరకు, ఏం పూజ చేశావు అనుకుంటూ అడగగా బ్రాహ్మణుడు చెబుతూ ఉన్నాడు, ఇది శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క దివ్య వ్రతము. దీని యొక్క ప్రభావం చేత మనకు ఉండేటువంటి కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి, లక్ష్మీ సంపత్తులు సిద్ధిస్తాయి. అందుకు నేనే ఉదాహరణ. ఆ స్వామిని ఎన్నో సంవత్సరాలుగా నేను పూజిస్తూ ఉన్నాను, నీవు కూడా చేసుకొని కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి అనగానే ఈ కట్ట మోసుకునే వ్యక్తి కూడా ప్రసాదం తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు. బ్రాహ్మణుడు చేసిన విధంగానే సంకల్పించుకున్నాడు. ఉదయాన్నే లేచాడు. మళ్ళీ నారాయణ నామస్మరణ చేస్తూ తాను కూడా వ్యాపారానికి వెళ్ళిపోయాడు. అయితే అలా వెళ్తూ ఉండగా ఆ తన దగ్గర ఉన్న కట్లన్నీ కూడా స్వామి యొక్క నామస్మరణ ఫలితంగా అవన్నీ గంధపు చెక్కలుగా మారిపోయాయి. అయితే ఆ పరిమళాలకు ఆ వీధిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా రావడం, ఆ గంధపు చెక్కలన్నీ కూడా కొనుగోలు చేసుకొని వెళ్ళిపోవడం. అలా రోజు తాను సంపాదించే దానికంటే 10 రెట్లు తాను సంపాదించే వరకు స్వామి యొక్క అనుగ్రహం నాకు పుష్కలంగా ఉందనుకుంటూ స్వామి నమస్కరించి దొరికిన ద్రవ్యమంతా కూడా స్వామి పూజగా వినియోగించాడు. అలా ప్రతి నెల కాకపోయినా కనీస సంవత్సరానికి ఒక్కసారైనా ఆ స్వామిని పూజిస్తూ వచ్చాడు. తదనంతరం తాను తన కుటుంబం అంతా కూడా విష్ణు లోకానికి చేరుకున్నారు. పునర్నీలాంతర్శయామి ఇది నమస్కారమే శ్రీ నారాయణో దేవత నమో నమః. జయ గురు శ్రీ నారాయణ భగవాన్ జయ. పైన అందరూ దండ పెట్టడం. శ్రీ నారాయణో దేవత నమో నమః. తీసుకోండి. ఈ విధంగా సౌనకాలు వచ్చినంత సూర్యవర్షం మళ్ళీ అడుగుతున్నారు, స్వామి ఇంకా ఎవరైనా ఉన్నారా అనుకుంటున్నాడు. సూర్యవర్షం చెబుతూ ఉన్నాడు, ఉల్కాలు అనేటువంటి రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి సంతానం లేదు. ఆ సంతాన వృద్ధికై రాజ్యానికి దగ్గరలో ఉన్న భద్రశీల అనేటువంటి నదిలో ఆ రాజుగారు తన యొక్క భార్య బంధుమిత్ర సపరివారంగా స్వామిని పూజిస్తూ ఉన్నాడు. పూజంతా కూడా పూర్తయిపోయింది. అదే నదీ తీరంలో విశ్రాంతి తీసుకునేటువంటి సాధువు అనేటువంటి ఒక వజ్రాల వ్యాపారి ఇదంతా కూడా చూశాడు. రాజుగారు చేయడానికి ప్రసాదాలు తీసుకొని రాజుగారు పూజుతూ ఉన్నారు. రాజా ఇంతవరకు ఏం పూజ చేశారనుకుంటూ అడగగా రాజుగారు చెప్తూ ఉన్నారు, ఇది శ్రీ సత్యదేవ యొక్క దివ్య వ్రతము. దీని యొక్క ప్రభావం చేత మనం ఉండేటువంటి సకల కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి. కేవలం కష్టాలు దూరం అవడమే కాదు, సంతానం లేని వారి సంతాన శక్తి కూడా కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోగానే తాను ఎంతో కూడా సంతోషపడిపోయాడు. అయితే రాజా, నాకు సంతానం లేదు, నా తర్వాత నా వ్యాపారం చూసుకునేందుకు నేను కూడా ఆ స్వామిని పూజిస్తాననుకుంటూ ఆ స్వామికి నమస్కరించి తన పడవలో తన ధనముడిని తన వజ్రాల ముడిని పెట్టుకొని తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి చేరుకున్నాక తన భార్య అయినటువంటి లీలావతితో ఈ విషయం కూడా విన్నవించాడు. అదే క్షణాన ఇద్దరు దంపతులు లీలావతి, ఆ సాధు, ఆ వ్యాపారి ఇద్దరు కూడా దృఢంగా సంకల్పించుకున్నారు, స్వామి సత్యనారాయణ మాకు ఎప్పుడైతే సంతానం చూపిస్తుందో అప్పుడు నేను పూజిస్తాను తండ్రి అనుకుంటూ సంకల్పించుకున్నారు. ఆ అమ్మాయి దినదినం చెందుతూ ఉన్నది. యుక్త వయసుకు వచ్చింది. తనకు పెళ్లిడికి వచ్చింది కాబట్టి వివాహం జరిపించాలి. కాబట్టి తన భార్య మళ్ళీ అడుగుతున్నది, నాదా కనీసం ఇప్పుడైనా ఆ స్వామిని పూజిద్దాము, ఇప్పటికే చాలా మనం ఆలస్యం చేశాము అనుకుంటూ అనగానే ఆ వ్యాపారి ఇప్పుడు కాదు తర్వాత చేద్దాం అనుకుంటూ అలా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చాడు. ఇప్పుడు తన కూతురు వివాహం ముందులాగా వ్యాపారం చేయలేకపోతున్నాడు. అయితే అలా ఇప్పటి నుంచి తన అల్లుడు కూడా తోడయ్యాడు. ఇద్దరు మామాలుడు కలిసి దేశాలు నగరాలు రాజ్యాలన్నీ కూడా సంచరిస్తూ తమ యొక్క వ్యాపారాన్ని చక్కగా జరుపుకుంటూ ఉన్నారు. ఆ సంచార క్రమంలో వాళ్ళంతా రత్నసానపురం అనేటువంటి చంద్రకేతు మహారాజు గారి యొక్క రాజ్యానికి చేరుకున్నారు. ఆ రాజ్యంలో తమ వ్యాపారం పూర్తి చేసుకున్నారు. రాత్రి వేళ కావస్తుంది, విశ్రాంతి కొరకు నిద్రపోవాలి కాబట్టి వాళ్ళంతా కూడా ఒక ధర్మసత్రాన్ని ఎత్తుకొని ఆ ధర్మసత్రంలో వాళ్ళంతా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఇంకా రాత్రి వేళ దొంగలుంటారు. ఆ ఒకనొక దొంగ చంద్రకేతు మహారాజు గారి యొక్క
ధనాగారంలో ప్రవేశించి ధనముట్లన్నీ కూడా ఎత్తుకుపోతూ రాజభట్ల కంటపడ్డారు. రాజభట్లు ఊరుకుంటారా? వారి వెంబడ పరిగెడుతూ ఉన్నాడు. అయితే ఆ దొంగ చివరకు పరిగెడుతూ ఈ వ్యాపారం ఉండేటువంటి స్థలాన్ని చేరుకోగానే దొంగకి ఇలా ఆలోచన వచ్చింది. అరే, వాళ్ళ దగ్గర ధనముట్లున్నాయి, నా దగ్గర ధనముట్లున్నాయి, నా ధనముట్లు వారి ధనముట్లో కలిపేస్తే నేను తప్పించుకోగలను అనేటువంటి బుద్ధిని ఆ సత్యదేవుడు ఆ దొంగకు అనుగ్రహించాడు. ఎందుకు? వాళ్ళు ఇంతకాలం నుంచి స్వామిని పూజించలేదు, కనీసం ఇలాగైనా చేస్తే నన్ను పూజిస్తారేమో అనుకొని ఆ సత్యదేవుడు అలా ఆ దొంగకు అలా బుద్ధిని ప్రేరేపించి ఆ విధంగా ఒక చిన్న నాటకాన్ని ఆడాడు. ఆ విధంగా అయితే ఆ దొంగ వారి యొక్క ధనముట్ల కలిపేసి పక్కకు వెళ్లి వీక్షిస్తూ ఉన్నాడు ఏం జరుగుతుందా అని. రాజభట్లు వచ్చారు, వారిని దొంగలు అనుకున్నారు, రాజుగారి సమక్షంలో తీసుకెళ్లారు. వాళ్ళిద్దరూ కూడా కారాగృహ పాలైపోయారు. వారు సాధించిందంటూ ఏమీ లేదు. అలా నెలలు, రోజులు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఇలావతి, కళావతి వాళ్ళు కూడా ఎంతో క్షోభను అనుభవిస్తూ ఉన్నారు. వారికి తిందామంటే తిండి లేదు, కట్టుకుందామంటే బట్టు లేదు. శ్రీ సత్యనారాయణ భగవానికి శ్రీ సత్యదేవాయ నమః. విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అయితే అదే పక్కగా తపస్సు చేసుకున్నటువంటి ఒక ఋషి సాక్షాత్ భగవంతుడు పూజంతా పూర్తవుతుంది. కానీ అమ్మాయి తీర్థ ప్రసాదం తీసుకొని మర్చిపోయి నదీ తీరాన్ని ఎదురు చూస్తున్నది. ఎంత వెతికినా కూడా, ఎంత ఎదురు చూసినా తన భర్త రావట్లేదు. అప్పుడు ఆకాశవాణి తెలియజేస్తున్నది, అమ్మ కళావతి, నీ భర్త రాకపోవడానికి గల కారణం సత్యదేవుని యొక్క ప్రసాదం తీసుకోలేదు, అందుకనే ఇంతసేపటి వరకు నీ భర్త రాలేదు. వెంటనే ఇంటికి వెళ్లి ప్రసాడి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటాడు. అలా రాజుగారు వేటకు వెళ్లారు, వేటంతా పూర్తి చేసుకున్నారు. ఇంకా చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. తన యొక్క భర్త సహాయంతో వాళ్ళంతా కూడా ఇదంతా కలిసి సత్యదేవుని యొక్క పూజా కార్యక్రమాన్ని వాళ్ళకి తెలిసిన విధంగా భక్తి శ్రద్ధలతో వాళ్ళంతా ఆచరిస్తూ ఉన్నారు. పూజంతా పూర్తయిపోయింది. వాళ్ళంతా తీర్థప్రసాదాలు పంచుకుంటూ ఉన్నారు. రాజుగారు వచ్చినటువంటి గమనికను తెలుసుకొని రాజుగారి దగ్గర వెళ్లి తీర్థ ప్రసాదం ఇవ్వబోగా చూడండి. శ్రీ సత్యదేవాయ నమః. దేవతా జాఫల నిర్జాయత ఫలం నివేదయామి. సవిత్రవరే సత్యదేవాయ నమః. సత్యం తర్పేన పరిశించామి. అన్ని ప్రసాద మీద కొబ్బరిముక్కల మీద సత్యం తర్పేన పరిశించామి. అమృతోపసరణమసి. రెండు పండ్లు పెట్టేసి నైవేద్యం ఆ సీరలో పెట్టేసి సీర ప్రసాదం అదొకటి ఒక విశేషాలు సీరలో నీళ్ళు వేసి ఆ పండు మీద నీళ్ళు వేసి అన్నిటి మీద చేసి సత్యం తర్పేన పరిశించామి. क्षमस्व नारायण क्षमस्व श्री सत्यदेवाय ते नमः. విష్ణు కృష్ణ కృష్ణ వైష్ణవ కృష్ణవేత్త అంతా స్వామిని మనసులో తలుచుకోండి. శ్రీ నారాయణాయ నమో నమః. దేవత ప్రార్థన నమస్కార సుబుద్ధివంత పూజాస్తామిదే ప్రబంధు అనకృష్ణాదు ప్రముద్రాబ్దిరస్తు సకలాభిషక్తిరస్తు పరమేశ్వర పరిపూర్ణగణాద్దిరస్తు శతం వత్సర దీర్ఘమాయు. లక్ష్మీ నారాయణ పరిపూర్ణగణాద్దిరస్తు శతం వత్సర దీర్ఘమాయు.
శుభం నారాయణ ప్రసాద సిద్ధిరస్తు. లోపల అక్షలు వేస్తా ఉన్నాను. దేవదాత్మోపచార సమస్తోపచార రాజోపచార భక్త్యోపచార సర్వానుపచారార్థాయ నమో నమః. అద్య శోభనార్థే నారాయణ ప్రసాద సిద్ధిరస్తు. ఉండు బియ్యం పోయి ఆయన ఫస్ట్ పోయి పక్క జరుపు ప్లేట్ తీసి ఆ సీట్ ప్లేట్ పక్క జరుపు. అయ్యాంది ప్లేట్ అంట. ప్లేటా? అన్నం సత్యనారాయణ వ్రతం కంప్లీట్ అయిన తర్వాత మేము ప్రసాదం తీసుకొని మేము లంచ్ అనేది ఫినిష్ చేసాము. తర్వాత ఇక్కడ కొత్త జంటకు ఓడిబియ్యం పోస్తున్నారు వాళ్ళ మమ్మీ వాళ్ళు. సో చూసారు కదా, ఇక్కడ మేమందరం వచ్చి బయట కూర్చొని మాట్లాడుకుంటున్నాము. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, టాటా.